జీహెచ్ఎంసీకి ఎర్లీ బర్డ్ పథకం ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. బల్దియా కల్పించిన 5% రిబేట్ను జనం పెద్ద సంఖ్యలో వాడుకుంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు 900 కోట్లు వసూలు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో కాస్త ఊరట లభిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 18 లక్షల ప్రాపర్టీలున్నాయి. ఎర్లీ బర్డ్ పథకం కింద ఈ నెల 30 వరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవారికి 5% రిబేట్ కల్పిస్తున్నారు. ఈ స్కీమ్ కి మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 5,90,000 మంది 623 కోట్ల ప్రాపర్టీ ట్యాక్సులు కట్టారు. మరో 2 రోజులు గడువు ఉండటంతో ఇంకా ఎక్కువ మందే ఆస్తి పన్ను చెల్లించే అవకాశాలు ఉన్నాయన్నారు అధికారులు. గత ఏడాది ఎర్లీ బర్డ్ పథకం ద్వారా 6,10,000 మంది 745 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టారు. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటి వరకు 623 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే గతేడాది కంటే ఎక్కువ వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎర్లీ బర్డ్ పథకం ముగుస్తుండటంతో గ్రౌండ్ లెవెల్లో ఉన్న ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, డిప్యూటీ కమిషనర్లు సీరియస్ గా పనిచేయాలని ఆదేశించారు రొనాల్డ్ రోస్. కనీసం మరో 150 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ పెట్టారు. ప్రజల సౌకర్యం కోసం కమ్యూనిటీ సర్వీస్ సెంటర్లు సోమవారం, మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు తెరిచి ఉంటాయన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. దాదాపు 7,000 కోట్ల అప్పు ఉంది. దీనికి వడ్డీలు కట్టాల్సి ఉంది. డబ్బులు లేక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. ఉద్యోగులకు జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఎర్లీ బర్డ్ పథకం కింద వచ్చే ఆదాయంతో కొంతవరకు ఊరట లభిస్తుందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు.